ఎలా స్విచ్ అవుతారు ఒక క్యారెక్టర్ నుంచి ఇంకో క్యారెక్టర్ కి? డిఫరెంట్ ఏ మూవీ చూస్తే తనే సూటబుల్ అనే ఫీలింగ్ మాకు వచ్చేస్తుంది. హౌ? అంటే నేను చాలా గ్రేట్ఫుల్ అండి. ఎందుకంటే నా డైరెక్టర్స్, నేను ఒక ప్రాపర్ డైరెక్టర్స్ యాక్టర్ అండి. సో నాకు నా మీద నమ్ముతాని డైరెక్టర్స్కి ఆ విజన్తో నాకు అలా ప్రిపేర్ చేసి ఇది క్యారెక్టర్ ఉంది, మీరు ఎలా పుల్ ఆఫ్ చేయాలి, ఇది అలా ప్లే చేయాలి అని. సో ఫర్ మీ అది బేసిక్గా ఆల్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ అండి. సో అది సుమతి క్యారెక్టర్ కానీ, మీను క్యారెక్టర్ అండ్ ఇప్పుడు చారులతతో మీరు చూస్తే మీకు ఒక డిఫరెంట్ వేరియేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను నా మైండ్ అది ఒక ఆఫ్ చేసి ఓన్లీ లిసన్ టు ద డైరెక్షన్స్, అది డైరెక్టర్ ఎలా చెప్తారో నేను అలానే చేస్తున్నా. సో నాకు కొంచెం ఈజీగా ఉంది అలా. ఎందుకంటే నేను నా హోంవర్క్ కూడా చేశాను. ఎందుకంటే 1 year నుంచి నేను ఈ ఫిల్మ్తో కూడా ట్రావెల్ చేశాను. అవును. సో అంటే నాకు కూడా ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చింది, అది ఈ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ సిచ్యువేషన్లో ఎలా యూనో అది ఎలా రియాక్ట్ అవ్వాలి, అలా ఏం చేయాలి, అలా కావాలి అదే. సో అంటే నాకు కూడా కొంచెం అది హ్యాబిట్స్ కానీ నేను క్రియేట్ చేశాను చారులత వేలో. సో అది కొంచెం ఫుల్ఫిల్లింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా ఉంది. అంటే మీరు ఇన్ని క్యారెక్టర్స్ చూసారు కదా మీవి, మీనాక్షికి ఫేవరెట్ క్యారెక్టర్ ఏది ఆన్ స్క్రీన్ లో మీరు చేసింది? అండి డెఫినెట్గా ఫర్ మీ సుమతి ఫ్రమ్ లక్కీ భాస్కర్ నా ఫేవరెట్ క్యారెక్టర్. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత లవ్, అంత ప్రేమతో ఆడియన్స్ రిసీవ్ చేస్తున్నారు. అండ్ నాకు కూడా ఒక ఛాలెంజింగ్ కానీ నా మీద నా బిలీఫ్ ఉంది, ఓకే సరే నేను ఈ క్యారెక్టర్ చేస్తా, అది ఒక మదర్ రోల్ యంగ్ ఏజ్లో కూడా. కానీ డెఫినెట్లీ ఈజ్ అ మెమరబుల్ క్యారెక్టర్. సో ఫర్ మీ ఫర్ మల్టిపుల్ రీజన్స్ అది డెఫినెట్లీ సుమతి నా ఫేవరెట్.